నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి ప్రతిపాడు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఉత్సాహంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందాల పోటీలు. పచ్చని పొలాల మధ్య అందరినీ అలరించిన ఎడ్ల పరుగు పందాలు. సమాజ సేవలో విశేష కృషి చేస్తున్న సైలోమ్ బ్లైండ్ సెంటర్ సంస్థ అధినేత ఎస్ ప్రవీణ్ చక్రవర్తికి గౌరవ పురస్కారం. కాకినాడ రూరల్ మండలం కార్యాలయంలో ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే పంతం నానాజీ. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి ప్రతిపాడు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా పచ్చని పొలాల మధ్య నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందాల పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ శ్రీ విజయదుర్గ వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎడ్ల పరుగు పందాల్లో రాష్ట్ర నలుమూలల నుంచి సీనియర్, జూనియర్ విభాగాల్లో మొత్తం 32 ఎడ్ల జతలు పాల్గొన్నాయని అన్నారు. పోటీలను వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడం జరిగిందన్నారు. వృద్ధులు, చిన్నారులు సైతం ఆసక్తిగా ఈ పోటీలను వీక్షించారని తెలిపారు. సీనియర్ విభాగంలో గుమ్ములేరు గ్రామానికి చెందిన కోరా తేజ చౌదరి మొదటి బహుమతిని గెలుచుకోగా, జూనియర్ విభాగంలో ఆర్ కాపవరం గ్రామానికి చెందిన కుంచెం మనోజ్ విజేతగా నిలిచారని అన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఎన్నికైన తర్వాత సాంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యం పెరిగిందని జనసేన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బూటా రామకృష్ణ, ఏలేరు ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ బూటా నానిబాబు, కీర్తి బుచ్చిరాజు, ఎడ్లబండ్ల కమిటీ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ దేవుడు తీరేనా ప్రతి సంవత్సరం ఇంచుమించు మా గ్రామంలో 29 సంవత్సరాల పూర్వం నుంచి కూడా మా పెద్దలు, అలాగే రైతు సోదరులు, అలాగే ఈ బళ్ళి సోదరులు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఊరంతా కలిసికట్టుగా మొత్తం రైతులు, అలాగే గ్రామ ప్రజలు అందరూ కూడా సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు జరిపించడం మా ఊరు అందరికీ కూడా గర్వకారణంగా. సీనియర్లో 5 బళ్ళు పాల్గొనడం జరిగింది. అలాగే జూనియర్స్ విభాగంలో 27 జతలో పాల్గొనడం జరిగింది. పల్లెటూరుగా గ్రామాల్లో పాడి పంటలని, పాడి పశువుల్ని కూడా ఒక అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, అలాగే ఈ పశువుల్ని వాటిని కూడా ఒక స్పోర్ట్స్ అన్నమాట. ఇది రైతు, ఇది ఒక ఎంజాయ్ నిజంగా చెప్పాలంటే. దాన్ని దృష్టిలో పెట్టుకుని తప్ప ఈ ప్రైజులు ఏమీ కాదు. కానీ ఫస్ట్ ప్రైజ్ వచ్చి 15,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ వచ్చి 12,000 రూపాయలు, అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సీనియర్లో. అలాగే జూనియర్ విభాగానికి వచ్చి ఫస్ట్ ప్రైజ్ 12,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ వచ్చి సెకండ్ ప్రైజ్ వచ్చి 10,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ వచ్చి 8,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ ఎడ్ల పందాలు, రాష్ట్ర స్థాయి ఎడ్ల పందాలు ఈరోజు ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. సీనియర్ జూనియర్ పందాల్లో ప్రైజులు ఇవ్వడం, దాని ద్వారా రైతుల్ని ఎడ్ల రైతుల్ని అందరినీ కూడా
ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందం. ఈ కార్యక్రమం ద్వారా రైతులు మరింత ఉత్సాహంగా ముందుకెళ్తారని చెప్పేసి తెలియజేస్తారు.